37వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుకుందాం. 28, 29. నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసేయున్నవి. నా మీద నీవు వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో చొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించెదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్ళించెదను. ఈ దినం వాక్యంలోనికి వెళ్ళక ముందు నిన్నటి దినాన్ని మనం ఏం చెప్పుకున్నామండి? హిజ్కియా గురించి చెప్పుకున్నాం. హిజ్కియా మీద అష్షూరు రాజు పలికిన ప్రగల్భాలు మనము చూస్తూ ఉన్నాం. అతను భయపెట్టిన విధానం, బెదిరించిన విధానం, దేవుడు అతనికి వాగ్దానం చేసిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినం మన అంశం ఏంటంటే, మరి దేవుడు ఈ యొక్క సన్హెరీబు అంటే అష్షూరు రాజు గురించి ఏం చెప్పారు అనేది ఈ దినం మనం చూస్తూ ఉన్నాం. మనం ముందుగా మనం చూస్తే 21వ వచనము మనం ఒకసారి చూద్దామండి. 37, 21. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే. అతని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా. మరి ఇక్కడ ఈ యొక్క హిజ్కియా గారికి ఒక వర్తమానం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందండి? యెషయా ప్రవక్త నుంచి వర్తమానం వచ్చింది. ఏంటి ఆ వర్తమానము? యెషయా భక్తుడు పంపించారు. ఏమని పంపించారు? దేవునికి నువ్వు ప్రార్థన చేసావు కదా. ఎవరి గురించి ప్రార్థన చేశారండి హిజ్కియా రాజు గారు? శత్రు రాజు గురించి ప్రార్థన చేశారు. అతని పేరేంటండి? సన్హెరీబు. అతని గురించి నువ్వు ప్రార్థన చేసావు కదా, అతని గురించి దేవుడు ఏం సెలవిస్తున్నాడో విను అని ఆ రాజు గురించి మనం చూస్తే 22 నుండి 29 వరకు కూడా దేవాది దేవుడు ఆ శత్రు రాజు గురించి చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. అవన్నీ మనం చూడటం లేదు, కానీ కొన్ని విషయాలు మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నామంటే, మనల్ని బెదిరించేవారు, మనల్ని భయపెట్టే వారి గురించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మన శత్రువును దేవుడు ఏ విధంగా అతన్ని డీల్ చేస్తాడో, శత్రువును ఏ విధంగా మరి దేవుడు ఆ సమస్యను పరిష్కరిస్తారు, శత్రువు విషయమై దేవుని యొక్క ఆలోచన ఏమిటి అనే విషయాన్ని మనం ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఈ దినం వైఫై రావట్లేదు, మరి ప్రొజెక్టర్ మీద చూపించలేకపోతున్నాం. ప్రభు చిత్తమైతే రేపు మనం చూద్దామండి. సో ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటంటే 33వ వచనంలో 23వ వచనంలో ఏముందండి? నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణే కదా. దేవుడు క్వశ్చన్ అడుగుతున్నారనమాట. ఎవరి గురించి అడుగుతున్నాడండి? శత్రు రాజు గురించి దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఏంటండి మాటలు? నీవు ఎవరిని తిరస్కరించావు, ఎవరిని దూషించావు, ఎవరిని భయపెట్టావు అంటున్నారనమాట. ఎవరిని తిరస్కరించావు, ఎవరిని దూషించావు, ఎవరిని భయపెట్టావు. యాక్చువల్గా ఈ రాజు ఎవరిని భయపెట్టాడండి? సన్హెరీబు ఎవరిని భయపెట్టాడు? హిజ్కియా రాజుని భయపెట్టాడు. కానీ ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారు? నువ్వెవరిని తిరస్కరించావు, ఎవరిని దూషించావు? నన్నే కదా, నువ్వు రాజును కాదు అన్నావు, నన్ను అన్నావు నువ్వు అని దేవుడు ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఏమంటున్నారంటే, మనం 26వ వచనం లాస్ట్ లైన్లో ఏముందండి? ప్రాకారము గల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయట నా వలననే సంభవించింది. అంటే ఈ శత్రురాజులో ఉన్న అతిశయం ఏంటండి?
నేను ఆ దేశాన్ని జయించేశాను, ఈ దేశాన్ని జయించేశాను, అక్కడున్న పెద్ద పెద్ద పట్టణాలు పట్టేసుకున్నాను అనుకుంటున్నాడు. కానీ ఇదంతా నువ్వు చేశానని అనుకుంటున్నావు కదా, ఇది ఎవరు చేయించారు? నేనే చేయించాను. అంటే నువ్వు ఇంత గర్వపడుతున్నావు, నీ గర్వము వ్యర్థము, ఇదంతా కూడా నా వలన జరిగింది అని ప్రభువారు ఎవరికి చెప్తున్నారండి? సన్హెరీబు రాజు గురించి చెప్తూ ఉన్నారు. అలాగే మనం కూడా శత్రువులు మనల్ని భయపెట్టేవాళ్ళు, బెదిరించేవాళ్ళు ఏమనుకుంటారు? నేను చాలా గొప్పోడిని, నేను ఏదన్నా తలంచుకున్నానంటే అది అయిపోతుంది అని మన మీద ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కానీ వారు ఎవరిని తిరస్కరించినట్టంటే దేవుణ్ణే తిరస్కరించినట్టు. ఎందుకని? మనం దేవుని వారము కాబట్టి, మనం దేవుని చిత్తంలో నడుస్తూ ఉన్నాము కాబట్టి, మనల్ని అనేవారిని, మనల్ని భయపెట్టేవారిని, మనల్ని బెదిరించేవారిని ఎవరు చూస్తారండి? దేవుడు మన పక్షంగా చూచేవారై ఉన్నారు. మరి వాళ్ళ గర్వపు మాటలన్నిటినీ కూడా దేవుడు వ్యర్థము చేసేవారై ఉన్నారు. ఇంకా ఏమంటున్నారు? మనం చదువుకున్న 28వ వచనములో, నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసే. చాలండి. దేవుడు ఆ రాజు గురించి ఏమంటున్నారు? నువ్వు ఎక్కడ కూర్చున్నావో నాకు తెలుసు, అంటే ఎవరితో మాట్లాడుతున్నావో నాకు తెలుసు. నీవు బయలు వెళ్ళుటయు అంటే ఎక్కడెక్కడ ఎవరితో సంప్రదింపులు చేస్తున్నాడో ఈ రాజు అన్నీ దేవునికి తెలుసు. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో, ఎక్కడ నిలబడుతున్నావో, ఎక్కడ ఏం పని చేస్తున్నావో అన్నీ నాకు తెలుసు. ఇంకేమంటున్నారండి? లోపలికి వచ్చుటయు అంటే ప్రభువారంట మన సంచారములన్నీ కూడా ఆయన ఏం చేస్తూ ఉంటారు? లెక్కిస్తూ ఉంటారు. అంటే మంచివి లెక్కిస్తారు, చెడ్డవి లెక్కిస్తారు. ఇంత ప్రయాసపడి రోజు మందిరానికి 40 రోజులు వస్తుంటే ప్రభువారు లెక్కించరండి. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఎంతో ప్రయాసతో వస్తూ ఉన్న మన సంచారాలను ఆయన లెక్కించేవారై ఉన్నారు. ఇవే కాదు, శత్రువు మన విషయమై ఎన్ని సంచారాలు చేస్తున్నాడో అవి కూడా ప్రభువు లెక్కిస్తూ ఉంటారు. ఇంకేం చెప్తున్నారండి ఇక్కడ? నా మీద వేయు రంకెలు. రంకెలు అంటే ఏంటండి? రంకెలు ఎవరేస్తారు? మనుషులు రంకెలు వేస్తారా? ఎవరు రంకెలు వేస్తారండి? ఎద్దులు రంకెలు వేస్తూ ఉంటాయి. అంటే కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తాం? ఎద్దుల్లాగా రంకెలు వేస్తూ ఉంటాం. మన మీద ఎద్దుల్లాగా కొంతమంది రంకెలు వేస్తూ ఉంటారు. అవన్నీ దేవుడు ఏం చేస్తున్నారంటండి? నాకు తెలిసే ఉన్నవి. అంటే కొన్నిసార్లు మన మీద ఎవరు రంకెలు వేస్తున్నారో మనకి తెలియదు. ఎక్కడెక్కడో కూర్చొని, ఎక్కడెక్కడో ఉండి ఏం చేస్తూ ఉంటారు? మన మీద రైజ్ అయిపోతూ ఉంటారు, మన మీద రంకెలేస్తూ ఉంటారు. కానీ అవన్నీ ఎవరికి తెలుసు అంటండి? ప్రభువుకు తెలుసు. కాబట్టి ఎక్కడ కూర్చుంటున్నామో తెలుసు, ఎక్కడికి బయటికి వెళ్తున్నామో తెలుసు, ఎప్పుడు బయటికి వెళ్తున్నామో తెలుసు. ఎంతసేపు ఈ శత్రు రాజు హిజ్కియా మీద పన్నాగాలు పన్నుతున్నాడో తెలుసు, లోపలికి ఎన్నిసార్లు వస్తున్నాడో తెలుసు, ఎన్నిసార్లు రంకెలు వేస్తున్నాడో తెలుసు. కాబట్టి ఇవన్నీ తెలుసు కాబట్టి ఏం చేస్తారంట ప్రభువారు 29వ వచనములో, నా మీద నీవు వేయు రంకెలు, నీవు చేసిన కలహమును నా చెవులలో చొచ్చెను. చాలండి. ప్రభువారు ఏమంటున్నారండి? నా మీద నువ్వు రంకెలు వేసావు కదా. ఎవరి మీద వేస్తున్నాడండి? యాక్చువల్గా దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ఎవరి మీద వేస్తున్నాడు? హిజ్కియా మీద వేస్తున్నాడు. కానీ ప్రభువారు ఏమంటున్నారు? నా మీద నువ్వు రంకెలు వేస్తున్నావు కదా, నువ్వు చేసే కలహము, నీవు చేసే గొడవ, నీవు చేసే ఈ యొక్క చెత్త పనులు ఇవన్నీ కూడా ఏం చేశాను? నా చెవులలో చొచ్చెను. అంటే శత్రువులు ఏం పన్నాగాలు పన్నుతున్నారో మనకి తెలియదు, కానీ ముందుగా ఎవరి దగ్గరికి వెళ్తాయండి ఇవి? దేవుని చెవులలోకి వెళ్తాయి. అందుకే ఇంకా ఏమంటున్నారంటే ప్రభువారు, మనం చూస్తే యెషయా గ్రంథం 37వ అధ్యాయం సిస్టర్ గారు
29వ వచనంలో 3వ లైన్లో, నా గాలము నీ నీ ముక్కునకు ముక్కునకు తగిలించి. గాలం దేనికి వేస్తారండి? గాలం దేనికి వేస్తారు? చేపలకి వేస్తారు. ఏం చేస్తారు? ఆ చేపలను పట్టుకోవడానికి గాలం వేసినప్పుడు ఆ గాలానికి చేప చిక్కుకుంటుందన్నమాట. సో అంటే ప్రభువారు ఎవరిని కంట్రోల్ చేస్తున్నారు అక్కడ? సన్హెరీబ్ రాజుని, శత్రు రాజుని ఏం చేస్తున్నారు? గాలము వేసి లాగుతున్నారంట. అంటే ఈ యొక్క మనం చూస్తాం కదా పెద్ద పెద్ద చేపలను కూడా, అంటే ఒక పశువుల్ని, ఒక చేపల్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తాడో మనిషి, దేవుడు ఏం చేస్తారంట? ఆ విధముగా అష్షూరు రాజును, శత్రు రాజును ఏం చేస్తానంటున్నారు? నా కంట్రోల్లో పెట్టుకుంటాను, నీవు భయపడకు. సో ఇదంతా, ఇంత అభయము హిజ్కియా రాజుకి ఎలా వచ్చిందంటారు? హిజ్కియా తన బెదిరింపులు, అతను పెట్టే భయము, అతను పెట్టే బెదురు ఏం చేశాడంట? లేక విప్పి దేవుని మందిరంలో పరచి ప్రార్థన చేశాడు. అలాగే మన జీవితంలో కూడా మనం దుఃఖపడుతూ ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. మన ప్రతి పరిస్థితి కూడా దేవునికి వివరించినప్పుడు, మనల్ని భయపెట్టే వారి గురించి, బెదిరించే వారి గురించి, శత్రువుల గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారండి? వారికి ఏం తగిలిస్తారట? గాలము తగిలేస్తారు. ఇంకేం చేస్తారట అండి? నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళించను. కళ్ళెం దేనికి పెడతారండి? కళ్ళెం దేనికి పెడతారు? గుర్రానికి పెడతారు. ఎందుకని? దాన్ని కంట్రోల్ చేయడానికి. కళ్ళెం లేదనుకోండి, గుర్రం ఎక్కాక అది ఎటో ఒకటి తీసుకెళ్ళిపోతుంది, దానికి ఇష్టమైన చోటుకి తీసుకెళ్ళిపోతుంది కదా. కానీ మనం కళ్ళెం వేసినప్పుడు ఏం చేస్తాం? దాని స్పీడ్ మనం ఏం చేస్తూ ఉంటాం? కంట్రోల్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ కళ్ళెం ఎవరి చేతిలో ఉందండి? దేవుని చేతిలో ఉంది. మనం అనుకుంటాం అంటే, అందుకని ప్రతి పరిస్థితి అంట దేవుని యొక్క అధీనంలో ఉంటుందంట. సో మనం అనుకుంటాం శత్రువులు మమ్మల్ని మటుమాయం చేసేస్తారు, శత్రువులు మా మీద దాడి చేసేస్తారు, మాకెంతో గొప్ప కీడు చేసేస్తారు అని ఈ బెదిరింపు మాటలు విని మనం ఏం చేస్తూ ఉంటాం? భయపడిపోతూ ఉంటాం కదా. సాతాను మనల్ని భయపెడతాడు, మరి మనుషులు మనల్ని భయపెడుతూ ఉంటారు. కానీ ఇవన్నీ దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు హిజ్కియా రాజుకు దేవుని దగ్గర నుంచి వర్తమానం వచ్చినట్టే మనకి కూడా దేవుడు వర్తమానం ఇస్తారు. ఇంకేమంటున్నారండి? కళ్ళెము పెడతారంట. అంటే శత్రువు ఇష్టానుసారముగా మన మీద కుట్రలు పన్నకుండా, వారి పన్నాగములు నెరవేర్చకుండా ఆయన ఏం చేస్తారంటండి? వారికి మొట్టమొదటిగా ముక్కుకేమేస్తారు? గాలం వేస్తారు. నోటికేమేస్తారండి? కళ్ళెము వేసేవారై ఉన్నారు. ఇంకా ఏమంటున్నారండి? 3వ లైన్లో చాలండి, ఏమంటున్నారండి? నీవు వచ్చిన మార్గమునని. అంటే అష్షూరు రాజు స్పీడ్గా వచ్చేసాడు. ఎవరి మీదకి? హిజ్కియా రాజు మీదకి. కానీ దేవుడు పట్టణములోనికి రానివ్వలేదు. ఎక్కడి వరకు వచ్చాడు? పట్టణము బయట ఉన్నాడు. నిన్న మనం చూసాం కదా, ఎక్కడున్నాడు అతను? పట్టణము బయట ఉన్నాడు, కానీ పట్టణంలోనికి అతను రాలేదు. అంటే శత్రువులు కూడా ఎక్కడి వరకు వస్తారండి? అక్కడ వరకు వస్తారనమాట. అక్కడి నుంచి దేవుడు ఒక్క అడుగు కూడా మన మీదకి ముందుకు వెయ్యనివ్వరు. అంటే దేవుని యొక్క కంట్రోల్లో మనం ఉంటాం. ఇప్పుడు ఆయన చేతులకు మనము సమర్పించుకున్నప్పుడు. అందుకే ఇక్కడ మనం చూసాం కదండి, నిన్నటి దినం మనము జ్ఞాపకం చేసుకున్నాం. 33వ వచనం గురించిలో ఏముందండి? చాలండి, ఇక్కడ ఏముందండి? అతను ఈ పట్టణంలోనికి రాడు, ఒక్క బాణమైనా ప్రయోగించడు, ఒక్క కేడమైనా కనుపరచడు,
ముట్టడి దెబ్బ కట్టడు అని దేవుడు వాగ్దానం చేశాడు. అతడు ఏ దారిలో వచ్చాడో అదే దారిలో దేవుడు వెనక్కి పంపేశారన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా మనల్ని భయపెట్టే విషయాలు, ఏమండి, మనల్ని కలవరపెట్టే విషయాలు చాలా ఎదురవుతూ ఉంటాయి మనల్ని. కానీ మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మన బాధ, మన భయము, మన ఆందోళన, మన దిగులు దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు అవి వ్యక్తిగత విషయాలైనా, కుటుంబ విషయాలైనా, ఆర్థిక విషయాలైనా, ఆరోగ్య విషయాలైనా, మన బిడ్డల భవిష్యత్తు గురించైనా, కుటుంబ భవిష్యత్తు గురించైనా శత్రువును దూరముగా దేవుడు పారద్రోలే వారై ఉన్నారు. కాబట్టి ఇంకా దేవుడు ఇంకొక వాగ్దానం కూడా ఇందులో తెలియచేశారండి. మనం ఇక్కడ 37వ అధ్యాయము 7వ వచనంలో ఒకసారి చూద్దామండి. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని తన దేశంనకు వెళ్ళిపోను, అతని దేశమందు ఖడ్గం చేత అతన్ని కోళ్ళ చేయుదును. చాలండి. ఇంకా ఈ మాటలు శత్రువు గురించి దేవుడు హిజ్కియాకు ఎంత అభయం ఇస్తున్నారో చూడండి. మనం కూడా మనుషుల దగ్గరికి వెళ్తే ఇలాంటి అభయము దొరకదు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు హిజ్కియాకి ఎంత గొప్ప అభయం దొరికిందండి. ఏమంటున్నారు ఇక్కడ? అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. ఏం చేస్తారంట? ఒక ఆత్మను పుట్టిస్తారంట. అప్పుడు ఏం జరుగుతుందంట? వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోను. వదంతి అంటే ఏంటండి? ఒక పుకార్ అన్నమాట. ఒక పుకారు పుట్టిస్తారు. అది పుట్టించగానే అతను ఏం చేస్తాడు? వెనక్కి వెళ్ళిపోతాడు. అందుకని దేవుడి మన గురించి ఏం చేస్తూ ఉంటారండి? శత్రువుకు పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. మనం ప్రార్థన చేసినప్పుడు శత్రువుకు లేనిపోని భయములు మన గురించి ఏం చేస్తూ ఉంటారు? ప్రభువారు పుట్టిస్తూ ఉంటారు. వదంతి అంటే మన మీద చెడ్డ మాటలు జనరల్గా మనుషులు పుట్టిస్తారు. కానీ దేవుడు కూడా ఎందుకు పుట్టిస్తారంట? శత్రువును భయపెట్టడానికి మన గురించి దేవుడు ఏం చేస్తూ ఉంటారు? వదంతి పుట్టించి ఆ వదంతి విని ఏం చేస్తారంట? పారిపోతారంట. మరి ఈ యొక్క అష్షూరు రాజు ఇక్కడ యుద్ధం చేస్తూ ఉంటే ఇతనికి ఒక వర్తమానం వచ్చిందంట. ఏంటంటే అది నీ దేశం మీదకి ఇంకొకళ్ళు యుద్ధానికి వచ్చేస్తున్నారనే వర్తమానం వచ్చిందంట. వెంటనే ఏం చేశాడంట? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. ఇదే 37వ అధ్యాయము 37, 38 వచనాలు చూద్దాం. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణంనకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలకును షెరెజరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. చాలండి. ఈ యొక్క వచనంలో మనం చూస్తే ఈ రాజు ఏమయ్యాడండి? చివరికి తన స్వంత కొడుకులే తన్ని చంపేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే హిజ్కియా యొక్క ప్రార్థన ఎంత గొప్ప కార్యం చేసిందో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితంలో వచ్చే భయముల గురించి మనం మనుషుల దగ్గర విచారించే వారం కాకుండా ఎక్కడ విచారించాలండి? దేవుని సన్నిధిలో విచారించినప్పుడు హిజ్కియా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు, శత్రువును ఆ విధంగా వెనకకు పంపించగల సామర్థ్యము మన దేవునికి ఉన్నది. సో అందుకని ప్రభువారు మనకు ఇంకొక వాగ్దానం ఇచ్చారండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము చదువుకుందామండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి. చాలండి. ఏంటండి ఇక్కడ? మిమ్మును ముట్టినవాడు ఎవరిని ముట్టినట? తన కనుగుడ్డును ముట్టినవాడు. అంటే దేవుడు మనల్ని అంత ప్రియముగా ఎంచేవారై ఉన్నారు. కాబట్టి మనము నమ్మకంగా యథార్థంగా జీవిస్తూ ఉన్నప్పుడు మరి మన విషయంలో ఎవరు మనల్ని భయపెట్టినా, ఎవరు మనల్ని బెదిరించినా ఆ భయము, బెదిరింపు ఇక్కడ ఏమన్నారు? నువ్వెవరిని తిరస్కరించావు? ఎవరిని దూషించావు? ఎవరిని మీద నువ్వు రంకెలు వేస్తూ ఉన్నావు? నా మీదే కదా
అంటే సాక్షాత్తు ప్రభువు వారు ఆయన్ని అన్నట్టుగా తీసుకొని ఏం చేస్తానంటున్నారండి? గాలమేమో ముక్కుకు తగిలిస్తారంట, కళ్ళమేమో నోటికి పెడతారంట, వచ్చిన దారినే దేవుడు పంపించి వేస్తారు. కాబట్టి మన జీవితంలో భయము కలిగినప్పుడు, బెదురు కలిగినప్పుడు మనము దేవుణ్ణి ఆశ్రయించే వారముగా ఉండాలి. అందుకని ఇంకొక మాట కూడా మనం చదువుకుందామండి. 5వ అధ్యాయము 12వ వచనం. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. చాలండి. ఇక్కడ ప్రభువారు చెప్పే విషయం ఏంటండి? వంచకులు అంటే ఎవరండి? మోసము చేసేవాళ్ళు. తమ పన్నాగములు నెరవేర్చకుండా, అంటే మన మీద చాలా పన్నాగాలు చేస్తూ ఉంటారు. అవన్నీ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారంటండి? వాళ్ళు అవి నెరవేర్చకుండా ఏం చేస్తారంట? ఆయన వారి ఉపాయములను భంగపరచును. ఆయన వారి ఉపాయాలు ఏం చేస్తారండి? భంగపరుస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు హామాన్ ఏం చేశాడు? మొర్దెకైని ఉరి తీయాలనుకున్నాడు, కానీ దేవుడు ఏం చేశాడండి? అదే ఉరికొయ్య మీద హామాను యొక్క 10 మంది కుమారులు కూడా ఉరి తీయబడ్డారు. సో అంటే శత్రువులు మన మీద పన్నిన కీడును దేవుడు ఏం చేస్తారండి? తిరిగి శత్రువుల మీదకే పంపేస్తారు. అందుకని మరి ఆ కంచె కొట్టువాన్ని ఏం చేస్తుందంట? పాము కరుస్తూ ఉంటుందట. గోతిని తవ్వువాడి ఆ గోతిలో పడతాడు. సో ఇంకా కిందేముందండి? 13వ వచనములో జ్ఞానులను వారి కృత్రిమంలోనే ఆయన పట్టుకున్న. జ్ఞానులు అంటే అనుకుంటారు మేము ఏదన్నా అనుకుంటే తప్పక సాధిస్తాము అని, కానీ దేవుడు ఏం చేస్తాడంట? వారు కృత్రిమాల్లోనే పట్టుకుంటారు. ఇంకేముందండి? కపటుల ఆలోచనను తలక్రిందు చేయను. చాలండి. కపటము కలిగి ఆలోచన చేసే వారి ఆలోచనని ఏం చేస్తారంట? తలక్రిందులుగా చేసేవారై ఉన్నారు. కాబట్టి మన జీవితంలో హిజ్కియా వంటి సమస్యలు మనం ఎదుర్కొన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకని దావీదు గారు కూడా ఒక అనుభవం మనం చదువుకొని ముగించుకుందామండి. కీర్తనలు 18వ అధ్యాయంలో, కీర్తనలు 18వ అధ్యాయము పేజీ నెంబర్ 459 అండి. కీర్తనలు 18వ అధ్యాయము. ఇందులో చాలా వచనములు ఉన్నవండి. కొన్ని విషయాలు మనం చూద్దాము. 4, 5 వచనములో మనం చూస్తే, మరణపాశంలో నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశంలో నన్ను అరికట్టగను, మరణ పొర్లు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. చాలండి. ఇక్కడ మరి దావీదు భక్తుని యొక్క అనుభవం మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే అది మరణ పాశములు, భక్తిహీనులు ఇవన్నీ కూడా నా మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారండి? ప్రార్థన చేశారు. అందుకని ఇంకా 14వ వచనంలో ఏముందండి? ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. సో ప్రభువారు ఏం చేస్తూ ఉంటారంట? బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొడుతూ ఉంటారు. కాబట్టి మరి హిజ్కియా విషయంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. మరి వచ్చిన దారిని అతన్ని వెనక్కి పంపించేశారు. అంతేకాదు ఒక దూతను పంపించి ఏం చేశారంటండి? 185,000 మందిని ఒక్క రాత్రిలో చంపించి వేశారు. సో మన పక్షంగా ప్రభువు యుద్ధం చేసేవారై ఉన్నారు, శత్రువులను ఓడగొట్టేవారై ఉన్నారు. కాబట్టి మనము మన జీవితంలో ప్రతి దినము ఎదుర్కొనే భయమును దేవుని సన్నిధిలో పెట్టి మనము హిజ్కియా వలె గొప్ప విజయాన్ని పొందేలాగు ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, విన్న మాటలు మాలో ఫలింపజేసి దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.